హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రస్థానం అనేటువంటిది ప్రారంభమైంది. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రస్థానంలో చాలామంది చిన్న చిన్న మిస్టేక్స్ చేసి వాళ్ళు తమ యొక్క అమూల్యమైనటువంటి అవకాశాన్ని సమయాన్ని కోల్పోతారండి. టెన్షన్ గురవుతారు. ఒక్కొక్కసారి ఆ యొక్క జాబ్ కూడా కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు మీరు ఈ మిస్టేక్ అస్సలు చేయొద్దు. కారణం ఏంటి అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో క్యాస్ట్ సర్టిఫికేట్ అనేటువంటిది తండ్రి పేరు మీద తీసుకోవాల్సి ఉంటుంది. తండ్రి ఇంటి పేరు మీదుగా తీసుకోవాలి. తండ్రి పేరు అంటే తండ్రి ఇంటి పేరు మీదుగా తీసుకోవాలి. అంటే ఈ డౌట్ చాలామందికి ఎవరికి వస్తుందంటే మ్యారీడ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధార్ కార్డులో వాళ్ళు భర్త యొక్క ఇంటి పేరును నమోదు చేసుకుంటూ ఉంటారు, చేంజ్ చేసుకుంటూ ఉంటారు. ఇటువంటి సమయంలో అక్కడ ఏం జరుగుతుంది అంటే వాళ్ళకు ఉన్నటువంటి బేసిక్ డౌట్ ఏంటి అంటే ఇప్పుడు భర్త ఇంటి పేరు మీద క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలా లేకపోతే తండ్రి ఇంటి పేరు మీద క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలా? ఇట్స్ వెరీ క్లియర్. అక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చాలా క్లియర్గా చెప్పింది. కారణం ఏంటి అంటే మీరు ఖచ్చితంగా తండ్రి యొక్క ఇంటి పేరు మీదుగా మీరు ఆ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేటువంటి తీసుకోవాలి. లేకపోతే కనుక అవకాశాన్ని కోల్పోతారండి. ఒకవేళ ఆధార్ కార్డులో మీరు మార్చుకున్నా సరే ఆ చేంజ్ సర్టిఫికేట్ అన్న తీసుకోండి, లేదా ఆధార్ కార్డులో మళ్ళీ పేరు అప్లై చేసుకోవచ్చు, అదేం పెద్ద ఇష్యూ కాదు. కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రం ఖచ్చితంగా 10th క్లాస్లో మీ తండ్రి యొక్క ఇంటి పేరు ఉంటుంది కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్లో కూడా ఖచ్చితంగా తండ్రి యొక్క ఇంటి పేరు ఉండాలి. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. కాబట్టి త్వరలోనే మనకి ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అనేటువంటివి అన్ని జాబ్స్కి ప్రారంభమవుతున్నాయి కాబట్టి, రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి మీరు ఇప్పటి నుంచి ఈ యొక్క సర్టిఫికేట్ కనుక తండ్రి ఇంటి పేరు మీదుగా లేకపోతే దాన్ని పొందడం, అప్లై చేసుకోవడం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.